పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాలు. మనమందరమును ముసుకు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ప్రతిబింబాలు. ప్రియులారా, మనము ప్రతిరోజు అద్దం చూసుకుంటూ ఉంటాం. అద్దం సరిగా పనిచేయడానికి మనం చేయవలసిందేమీ లేదు. దానికి స్విచ్ లేదు, నొక్కడానికి ఓ బటను లేదు. ముందస్తు వ్యాయామం అంతకంటే అవసరం లేదు. కేవలం దాని ముందు నిలబడితే చాలు, అది ప్రతిఫలిస్తుంది. ప్రియులారా, కొన్నిసార్లు మనం దేవుని వాక్యము అనే అద్దం ముందు నిలబడినప్పుడు ఈ సంగతి మరిచిపోయి నాకు బోధించు, నాతో మాట్లాడు అంటూ ప్రార్థన చేస్తాం. క్రీస్తును మన రక్షకునిగా విశ్వసించినప్పుడు ఆ పరమ వైద్యుడు మన ఆత్మీయ గురుడితనాన్ని తొలగించి తన దివ్య సన్నిధి అనే వెలుగులోనికి మనల్ని తీసుకొచ్చాడు. ప్రియులారా, మనం కళ్ళు తెరిచి దాని ముందు నిలబడితే చాలు, దేవుని వాక్యం తన పని తాను చేయడానికి సిద్ధంగా ఉంది. ప్రియులారా, శారీరకంగా చెప్పాలంటే అద్దంలో కనిపించేదాన్ని మనం ఎల్లప్పుడూ ఇష్టపడం. మొటిమలు, ఇతరత్రా లోపాలన్నీ అందులో కనిపిస్తుంటాయి. కొన్నిసార్లు మనకున్న తెల్ల వెంట్రుకలు కనబడుతూ ఉంటాయి. కొన్ని లోతైన గీతలు, ముడతలు మనల్ని వెక్కిరిస్తూ ఉంటాయి. మన శరీరం ఎదుగుతున్న తీరుతెన్నులు మనకు కొన్నిసార్లు అయిష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. ప్రియులారా, ఈ ప్రక్రియనంతా మనం పెద్దగా ఆనందించలేం. కనుక వాటన్నింటినీ రంగులతోనూ పౌడర్స్తోనూ దాచిపెట్టాలని ప్రయత్నిస్తాం. దేవుని బిడ్డలారా, వాక్యమనే అద్దం కూడా వాస్తవిక చిత్రాన్ని చూపెడుతుంది. ఒక అద్దంలా అది 2 పనులు చేస్తుంది. నేను ఏమై ఉన్నానో అది చూపుతుంది. అలాగే దేవుని మహిమై ఉన్న క్రీస్తు ఎలా ఉంటాడో మనకు చూపుతుంది. పరిపూర్ణ పురుషుడైన ఆయన సమస్త సౌందర్యము, మహిమలు దేవుని వాక్యములో తెరచిన మన నేత్రాలకు పూర్తిగా దర్శనమిస్తాయి. ప్రియులారా, విశ్వాసులముగా మనం వాక్యమనే అద్దములోకి తొంగి చూస్తే రక్షకుణ్ణి మనం చూస్తాం. మనలో నివసించే పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రభువుకు మధ్య ఉన్న వ్యత్యాసాలను చూపి మన యజమాని వలె కనిపించడానికి మనకు కావలసిన శక్తినిచ్చి ఆయన వలె మార్పు చెందమని మనలను ప్రేరేపిస్తాడు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు మనలో చేయాలనుకున్న మార్పులను ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాం. దేవుని వాక్యాన్ని ఆత్మదేవుడు మనకు అన్వయిస్తుండగా మనము లోపల నుంచి రూపాంతరం చెందుతూ ఉంటాం. దినదినము మనము క్రీస్తు స్వారూప్యంలోనికి ఎదుగుతూ ఉంటాం. కనుక దేవుని వాక్యం అనే అర్థంలో మన జీవితాలను సరిదిద్దుకుందాం. దేవుని స్వారూప్యంలోనికి మలుచుకుందాం. దైవాశీర్వాదములు మీకును మీ కుటుంబానికి కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యం తండ్రి మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా తండ్రి మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ
మీరే తోడుగా ఉండండి. ఎంతోమంది రక్షణ లేక నశించిపోతున్నారు. వారికి రక్షణ భాగ్యమునివ్వండి. తండ్రి, ప్రతిదినము నీ వాక్యం అనే అర్థంలో మా జీవితాలను సరిదిద్దుకుంటూ మీ దృష్టికి మేము యోగ్యమైన రీతిగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి. తండ్రి, బలహీనులైన బిడ్డలను బలపరచండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానం ఇవ్వండి. అంత మాత్రమే కాదు ప్రభువా, ఎంతోమంది తండ్రి అనాథలైన వారు ఉన్నారు. వారిని మీరు ఆదుకొనండి. వారికి మంచి భవిష్యత్తును మీరు అనుగ్రహించండి. తండ్రి, పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు దయచేయండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. తండ్రి, మీకు వందనాలు. చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమును మీరు అనుగ్రహించి మంచి వివేచన బిడ్డలకు దయచేయండి. మీరే తోడుగా ఉండమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన, అనుదినము ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవించుచున్న ప్రతి ఒక్కరి మీద నీ కృపాహస్తము నుంచి ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.